కేసీఆర్ను తీవ్ర విమర్శ చేస్తారు. ఒకసారి ఆకాశానికి ఎత్తేస్తారు. ఎందుకు? కేసీఆర్ ఒకరోజు మొదటి రోజే నేను ఆయన కలిసిన మొట్టమొదటి రోజు 2000 సంవత్సరంలో జరిగింది ఇది. ఆ రోజు ఇద్దరమే ఉన్నాం. మొదటి రోజు అందరినీ పంపించేసిండు ఆయన. నాతోనే విడిగా డే అంతా గడుపుదామని చెప్పేసి అందరిని పంపించేసిండు. రాత్రి 9ంటికి అడిగిండు. ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు ప్రతి రాజకీయ నాయకునికి కొన్ని లక్షణాలు ఉంటాయి. వ్యక్తిగత లక్షణాలు ఉంటాయి. సామాజికంగా ఆయన బిహేవియర్ మీద జనం అనుకునే లక్షణాలు ఉంటాయి. వ్యక్తిగత అలవాట్లు కొన్ని అందరికి నచ్చకపోవచ్చు. అవి బలహీనతలే కావచ్చు ఆ వ్యక్తికి. ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు వాటిని మీరు ఎట్లా చూస్తారు? అంటే ప్రజాక్షేత్రంలో ఒక నాయకునిగా ఎవాల్వ్ అయ్యే సమయంలో ఆ నాయకునికి ఉండే అవలక్షణాలు, వ్యసనాలు, బలహీనతలు సమాజం ఏ మేరకు చూస్తారు అని అడిగాడు. మిమ్మల్ని అడిగిండా? నన్ను అడిగాడు. అంటే మీరు వామపక్ష ఉద్యమాలకు వెళ్ళి వచ్చారు, ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ నుంచి వచ్చారు. దేవులపల్లి వెంకటేశ్వరరావు, తరిమేల నాగిరెడ్డి, కొండపల్లి సీతారామయ్య, ఈ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు మీరు. ఈ రాజకీయాలు అంత ఆ రకంగా ఉండవు. ఇక్కడ నాయకులు కూడా ఆ రకంగా ఉండరు. తెలంగాణ ఉద్యమం అనేది ఒక బూర్జువా ఉద్యమం. ఎంతోమంది నాయకులు ఈ ఉద్యమంలో వ్యసనాలు ఉన్న వాళ్ళు వస్తూ ఉంటారు. వాళ్ళని మీరు ఎట్లా అంచనా వేస్తారో వాళ్ళ వల్ల ఈ పవిత్రమైన లక్ష్యానికి ఏమైనా ఇబ్బంది ఎదురైద్దని మీరు అనుకుంటారా? ఆయనను ఉద్దేశించి కాదు, అందరి గురించి. అదే మొత్తం. ఎందుకంటే ఈ రాజకీయ పార్టీలకి వెళ్ళే రావాలి కదా తెలంగాణ ఉద్యమంలోకి. మరి వాళ్ళకు ఉండే లక్షణాలు వాళ్ళకు ఉంటాయి కదా. అంటే నేను వెంటనే అన్నా, నేను ఒక సెకండ్ కూడా టైం తీసుకోకుండా కాళోజీ గారిని ఒకరోజు శ్రీశ్రీ గారి గురించి ఎవరో ప్రశ్నించిండ్రు. శ్రీశ్రీకి అన్ని అవలక్షణాలు ఉన్నాయి, వ్యసనాలు ఉన్నాయి. ఆయన దాచుకోలే. ప్రజాతంత్రలో ఆయన సీరియల్గా రాసిండు ఆయన ఆత్మకథ. అందులో అన్నీ రాసుకున్నాడు, వ్యసనాలు అన్నిటి గురించి, మంచి చెడ్డ అన్నీ. దాని గురించి కాళోజీని అడిగినప్పుడు కాళోజీ ఏమన్నాడంటే, ఒక కవిత ద్వారా సమాధానం చెప్పిండు. నువ్వు రాసిన కవితలు పరిమళాలు గుబాలిస్తూ ఉంటే నువ్వు తాగి పారేసిన సీసాల కంపు నాకెందుకు అన్నాడు. కాబట్టి ఒక నాయకుని లోపల అతని బలహీనతలను, అతని వ్యసనాలను చూడదు సమాజం. అతను చేసిన మంచిని చూస్తుంది, అతని అవలక్షణాలను చూడదు. ఓకే, అతని కాజ్కి ఎంత న్యాయం చేసిండు, ప్రజలకు ఎంత మేలు చేసిండు అనేది చూస్తుంది. కాబట్టి ఎటువంటి వాళ్ళు ఈ ఉద్యమంలోకి వచ్చినా కూడా వాళ్ళ వల్ల ఎటువంటి మంచి జరిగింది అనేది మాకు కావాలి తప్ప వ్యక్తిగతంగా సూర్యుడిని చూపెడితే వేలును చూసే లక్షణాలు మాకు లేవు అని చెప్పిన నేను.